ఎస్ అమ్మా. ఇది మా కాలేజ్ కాదు కదా, ఏ కాలేజో చెప్తాము, వస్తావా అంటూ ఆ బాయ్స్ గ్యాంగ్ లో ఒక అబ్బాయి ముందుకి వస్తాడు. వాడు అలా ముందుకొచ్చేసరికి మేఘ ఏం జరుగుతుందో అని భయపడుతుంది. వెంటనే అను ముందుకు వెళ్లి ఆ అబ్బాయిని లాగిపెట్టి ఒకటి కొట్టి, ఇలాంటి డబల్ మీనింగ్ డైలాగులు వేస్తే నీ కాలేజ్కి వచ్చి మరీ కొడతా అని అంటుంది. ఫ్రెండ్స్ అందరి ముందు అను ఆ అబ్బాయిని కొట్టడం వల్ల ఆ అబ్బాయికి చాలా కోపం వస్తుంది. ఓహో, నీకంత సీనుందా అని అంటూ ఆ అబ్బాయి ముందుకొచ్చి అను చెయ్య గట్టిగా పట్టుకుంటాడు. అయితే ఇప్పుడేరా, తీసుకెళ్తా నిన్ను అంటూ ఆ అబ్బాయి అనుని బలవంతంగా అక్కడి నుంచి తీసుకెళ్తాడు. చెయ్యొదలరా, వదులు అంటూ అను ఆ అబ్బాయి చెయ్యి గట్టిగా కొరికేస్తుంది. ఇదంతా చూస్తున్న మేఘ హెల్ప్ హెల్ప్ అని అరుస్తుంది. ఈలోపు అఖిల్ తన ఫోన్లో జరుగుతున్నదంతా వీడియో రికార్డ్ చేస్తూ ముందుకొచ్చి, బాగా పర్ఫామ్ చేస్తున్నారా మీరంతా, ఆ అమ్మాయిని టీస్ చేస్తారో లేకపోతే ఇంకేదైనా చేస్తారో మీ ఇష్టం, అంతా అయిపోయాక చెప్తే ఈ వీడియో FBలో పోస్ట్ చేస్తా అని ఆ అబ్బాయిలతో అంటాడు. రేయ్, ముందు ఆ రికార్డింగ్ ఆపుతావా లేదా అని ఆ అబ్బాయిలలో ఒకడు అఖిల్ మీద అరుస్తాడు. ఈలోపు వాళ్ళల్లో ఒకడు, అరే ఈ వీడియో మా నాన్న చూశాడంటే చంపేస్తాడు అని అంటూ అక్కడి నుంచి పారిపోతాడు. అలా ఒకడు పారిపోయేసరికి మిగతా వాళ్ళు కూడా అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతారు. అలా అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోయాక మేఘ అఖిల్ వైపు చూస్తూ, అమ్మయ్యా ఏమవుతుందా అని చాలా భయపడ్డా, తెలివిగా నీ కొత్త ఫోన్లో వీడియో తీసావు అని అంటుంది. అసలే నీ ఫ్రెండ్ అను పెద్ద రౌడీ కదా, ఫ్లాష్ బ్యాక్ లో సీతమ్మ దారిలో వికెట్లు పట్టుకుని తిరిగేది, మళ్ళీ ఆ స్టూడెంట్స్ ని కొడితే ఎక్కడ వాళ్ళకి ఫ్రాక్చర్ అవుతుందా అని నేనేదో పీస్ఫుల్ గా గొడవని ఎండ్ చేశాను అని అంటాడు అఖిల్. అఖిల్ అన్న మాటలకి అనుకి బాగా కాలి, ఇది కూడా నువ్వు ప్లాన్ చేసిన సీనేనేమో అని అను అఖిల్తో అంటుంది. అప్పుడు అఖిల్ మేఘ వైపు చూసి, ఇదిగో మేఘ, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, నీ ఫ్రెండ్ ని తీసుకెళ్లి పెద్ద వాల్టేర్ లో ఉన్న పిచ్ హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఒక బకెట్ కూడా ఫ్రీగా ఇస్తారు, వెళ్ళి అర్జెంట్ గా జాయిన్ చేసే అని అఖిల్ మేఘకి చెప్తాడు. అఖిల్ అన్న దానికి అనుకి ఇంకా కోపం వచ్చి, చూడు నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు అని అఖిల్ వైపు వేలు చూపించి మాట్లాడుతుంది. ఒక్కసారి పడుకుని ఆలోచించు, ఎక్కువ చేస్తుంది నేనా నువ్వా అని అఖిల్ అనుని అడుగుతాడు. ఇప్పుడేంటి, నీ తప్పేం లేదని తెలిసిందని నీకిప్పుడు సారీ చెప్పాలా నేను అని అను అఖిల్ని అడుగుతుంది. సారీ లక్కర్లేదులే అమ్మా, రియలైజేషన్ ఉంటే చాలు అని అఖిల్ అనుతో చెప్తాడు. ఐఎమ్ లియో, నాకు దేనికైనా టైం కావాలి అని అను అంటుంది. అబ్బో, నేను కూడా లియోనే, కానీ నాకిప్పుడు టైం లేదు, అంటే మ్యాచ్ కి టైం అవుతుంది, దయచేసి మీరు కూడా రండి, లేకపోతే పారిపోయిన పక్క కాలేజ్ అబ్బాయిలు మళ్ళీ వస్తారు అని చెప్పి అఖిల్ అక్కడి నుంచి మ్యాచ్ కోసం వెళ్ళిపోతాడు. ఆ ఇన్సిడెంట్ తర్వాత జరిగిన దానిలో ఏకే తప్పు అయితే లేదు అని అనుకి అర్థమయ్యి అఖిల్ కాంటాక్ట్ ని అన్బ్లాక్ చేస్తుంది. అఖిల్ కాంటాక్ట్ అన్బ్లాక్ చేసిన తర్వాత అను తనకి మెసేజ్ చేద్దాం అనుకుంటుంది. కానీ ఇప్పుడు మెసేజ్ చేస్తే మనం తగ్గిపోతాం, మన లెవెల్ అలా మెయింటైన్ అవ్వాలి అంటే ఫస్ట్ మనం మెసేజ్ చేయకూడదు, వాడు మెసేజ్ చేస్తే అప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దాం అని అను ఫిక్స్ అవుతుంది. అలా కొన్ని రోజులు గడిచాక వన్ ఫైన్ డే అఖిల్ దగ్గర నుంచి అనుకి ఒక మెసేజ్ వస్తుంది. ఓపెన్ చేసి చూస్తే, హే బర్రి పిల్ల అని మెసేజ్ ఉంటుంది. ఆ మెసేజ్ కి అనుకి బాగా కాలి వెంటనే అఖిల్ కి కాల్ చేస్తుంది. అఖిల్ ఫోన్ ఎత్తగానే, హే ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా, బర్రి అంటావేంటి అని అను ఏకేని అడుగుతుంది. ఓహో, బ్లాక్ లోంచి తీసావా, ఇంకా తీయలేదేమో అనుకుని ఆ మెసేజ్ పెట్టా, అయినా ఈ మెసేజ్ కి ఇలా అయిపోతే ముందు పెట్టిన వాటికి ఏమైపోతావో ఏంటో అని అఖిల్ అంటాడు. ఏం పెట్టావు, అయినా రోజు నాకు బూతులు పెడుతున్నావా అని అను అడుగుతుంది. అబ్బా అది కాదు అని అఖిల్ అంటాడు. ఏది కాదు అని అను అడుగుతుంది. చూసావా, నువ్వే ముందు నాకు కాల్ చేసావు అని అఖిల్ అనుతో అంటాడు కదా అని అను చిన్నగా పాజ్ అవుతుంది. కానీ వెంటనే, నువ్వు ఫస్ట్ మెసేజ్ చేస్తే దానికి నేను కాల్ చేసా అని అఖిల్తో అంటుంది. నేను అదే అంటున్నా, నువ్వే ఫస్ట్ కాల్ చేసావని. అవును, ఇంతకీ ఎందుకు కాల్ చేసావు, నాకు సారీ చెప్పాలా, జరిగినవన్నీ నేనేం నీలా మనసులో పెట్టుకోనులే, ఐ ఫర్గివ్ యూ అని అఖిల్ అంటాడు. చూడు, నువ్వు చాలా మ్యానిపులేట్ చేస్తున్నావు, సారీ చెప్పాల్సింది నేను కాదు నువ్వు అని అంటూ అను అఖిల్తో చాలా కోపంగా మాట్లాడుతుంది. వెంటనే ఐమ్ యాక్చువల్లీ సారీ అని అఖిల్ అనుకి సారీ చెప్తాడు. ఎగ్జాక్ట్లీ, నేను కూడా ఇదే చెప్తున్నా, నువ్వే నాకు సారీ చెప్పాలి, ఎన్ని మాట్లాడినావు ఆ రోజు నన్ను అని అను అఖిల్తో అంటుంది. ఓకే, ఐమ్ రియల్లీ సారీ
ఇప్పుడు హ్యాపీయా అని అంటూ అఖిల్ అనుకి సారీ చెప్తాడు. హ్యాపీ కాదు గాని సాటిస్ఫైడ్ అని అను అంటుంది. చూడు, నువ్వు లియో, నేను లియో, మనకి ఇలా గొడవల కన్నా ఫ్రెండ్షిప్పే బాగా సెట్ అవుతుంది. జరిగిందంతా మర్చిపోయి మళ్ళీ ఇద్దరం ఫ్రెష్ గా స్టార్ట్ చేద్దామా అని అఖిల్ అనుని అడుగుతాడు. ఇంతలా అడుగుతున్నావు కాబట్టి తప్పట్లేదు, సరే చూద్దాం అని అను అఖిల్తో చెప్తుంది. గుడ్ గర్ల్, అయితే రేపు మార్నింగే 6 AM కల్లా బీచ్ రోడ్ కి వచ్చే అని అఖిల్ అంటాడు. అంత పొద్దున్నే ఏం చేయడం కోసం అని అను అడుగుతుంది. ఫుట్పాత్ ఊడవడానికి, లేకపోతే ఏంటను సన్ రైజ్ చూడడం కోసం తల్లి అని అఖిల్ అంటాడు. సరే, మార్నింగ్ లెగిస్తే కాల్ చేస్తా అని అను ఫోన్ పెడుతుంది. ఫోన్ కాల్ అయిన తర్వాత ఇంతకీ వీడు కూడా లియో అని చెప్పాడు కదా, కంపాటిబిలిటీ చెక్ చేద్దాం అని అనుకుంటూ అను ఫోన్ తీసి తన ఫోన్ లో లియో బాయ్ లియో గర్ల్ కంపాటిబిలిటీ చూస్తే గ్రేట్ మ్యాచ్ అని వస్తుంది. ఈలోపు అను వాళ్ళ అమ్మగారు తన రూమ్ లోకి వచ్చి, ఇంకా పడుకోలేదా, ఆ ఫోన్ ఆఫ్ చేసి పడుకో అమ్మా అని అనుతో అంటారు. మమ్మీ, నన్ను మార్నింగ్ 5 o'clock లేపుతావా అని అను వాళ్ళ మమ్మీని అడుగుతుంది. ఎందుకు, కొంపతీసి రేపటి నుంచి నువ్వే ఇల్లు వాకిలి తుడుస్తావా ఏంటి, పనమ్మాయిని మానిపించేద్దామా అని అను వాళ్ళ మమ్మీ అంటారు. లేదు మమ్మీ, బీచ్ కి వెళ్తాను సన్ రైజ్ చూడడానికి అని అను చెప్తుంది. సరే అలానే కాని అని వాళ్ళ మమ్మీ అనుతో చెప్పి వెళ్తారు. మార్నింగ్ అవుతుంది. లెగుస్తావా లేదా, లెగు తల్లి అంటూ అను వాళ్ళ మమ్మీ తనని లేపుతారు. అప్పుడే 5 అయిపోయిందా అని అను నిద్రమత్తులోంచి మాట్లాడుతూ ఉంటుంది. 5 కాదమ్మా తల్లి, 8 అవుతుంది, లెగు అని వాళ్ళ మమ్మీ అంటారు. ఏంటి అని అంటూ అను వెంటనే లేచి కూర్చుని, 5కి కదా నిన్ను లేపమన్నా అని వాళ్ళ మమ్మీని అడుగుతుంది. నేను లేపితే సరిపోదు, నువ్వు లెగాలి కదా, సరే లేచి రెడీ అవ్వు కాలేజ్కి అని అంటూ అను వాళ్ళ మమ్మీ రూమ్ నుంచి వెళ్ళిపోతారు. ఇంతలోపు పక్కనున్న ఫోన్ చూస్తే అఖిల్ దగ్గర నుంచి 5 మిస్డ్ కాల్స్, 3 మెసేజెస్. ఏంటి రౌడీ గారు, ఇంకా కోపం తగ్గలేదా? హలో రౌడీ మేడం, వస్తున్నారా లేదా? సరే, ఐ అండర్స్టూడ్, నీకింకా నా మీద కోపం తగ్గలేదు, సో బెటర్ మనం మాట్లాడుకోకుండా ఉంటేనే బెస్ట్, గుడ్ బై అని అఖిల్ దగ్గర నుంచి లాస్ట్ మెసేజ్. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. మిస్ అమ్మ.